శ్రీమాత్రే నమః శ్రీ మనోన్మన్యే నమః శ్రీ మహాగణాధిపతయే నమః యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక సోమవార విశిష్టత ఏమిటి? కార్తీక సోమవారము అనేటటువంటిది ఎన్ని సోమవారాలు వచ్చినప్పటికీ కూడా కార్తీక మాసంలో వచ్చేటటువంటి 4 సోమవారాలు విశేషమైనటువంటి పాత్రను కలిగి ఉంటాయి. ఎందుకు కలిగి ఉంటాయి? మిగతా 40 లేదా 48, 50 సోమవారాలు వస్తున్నప్పటికీ కూడా ఈ 4 సోమవారాలకు ప్రత్యేకించి చెప్పవలసినటువంటి స్థానం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు కలిసి బ్రహ్మ పద్మపీఠంగా ఉండగా యమధర్మరాజుకు అవతరించినటువంటి అంటే సాక్షాత్కరించినటువంటి కాలము కావడం వల్ల కార్తీక మాసం విశేషమైనదిగా చెప్పాం. అలా కార్తీక మాసం విశేషం జరిగినప్పుడు అలానే ఈ కార్తీకంలో ఉండేటటువంటి 4 సోమవారాలు శివప్రీతిగా చెప్పబడి ఉన్నాయి. అందువలన ఈ సోమవారంలో చేసేటటువంటి శివారాధన ఉన్నతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, కైవల్య ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ కార్తీక సోమవారంలో చేసేటటువంటి ఏ చిన్న కార్యమైనప్పటికీ కూడా పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో దీనికి అంత పెద్దపీట వేయడం జరిగింది. అలానే తిరుమల బాలాజీ ఈ యొక్క సోమవారం నాడే తిరుమల యొక్క క్షేత్రంలో అంటే వరాహస్వామి వారికి ఉండేటటువంటి ఆ శేషాద్రి వాసము అనేటటువంటిది శ్రీనివాసుడు అడుగుపెట్టినటువంటి తొలి వారంగా ఈ యొక్క సోమవారాన్ని చెప్పబడింది. అందుకే సోమవారానికి అంత విశేషమైనటువంటి స్థానము కల్పించబడింది. అలానే కార్తీక సోమవారం నాడు చేసేటటువంటి అయాచితము, నక్తము వంటి ఉపవాస ధర్మాలు మనకి అనేకంగా చెప్పారు. అయాచితము అనగా ఎవరు తనకి ఏది పెడితే అది మాత్రమే తిని తనంతట తాను ఏదీ తినకుండా ఉండడం, అలానే అలా భుజించినటువంటి ఆహారం తర్వాత శివ నామస్మరణ చేయడం అనేటటువంటిది అయాచిత వ్రతంగా చెప్పబడింది. ఇక నక్తము అనే వ్రతాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు నక్తము అనగా ఉదయము అంతా అంటే పగటి కాలమంతా ఉపవాస దీక్షను చేసి ఆహార పానీయాదులను తీసుకోకుండా సాయం సంధ్యా సమయాలలో నక్షత్ర దర్శనము చేసి పార్వతీ పరమేశ్వరుని పూజించిన పిదప తనకు అందుబాటులో ఉండేటటువంటి జంతువులకు కానీ మనుష్యులకు కానీ ఆహారాన్ని సమర్పణ చేసి తరువాత ఎవరైతే ఉపవాసం చేస్తారో ఆ వ్యక్తి ఆహారాన్ని స్వీకరించడం అనేటటువంటిది నక్త వ్రతంగా చెప్పబడింది. ఇలా నక్తము, అయాచితము, మిగతా ఉపవాస ధర్మాలు, ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము అంటే మనలో ఉండేటటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరునికి దగ్గరగా ఉంటూ అక్కడ ఏర్పడినటువంటి ఆనంద భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనిస్తూ ఉండడమే ఉపవాస ధర్మంగా చెప్పబడింది. కడుపు మార్చుకొని ఉండటం ఉపవాస ధర్మం కాదు. ఉపవాసము అంటే సమీపంగా ఉండుట. దేనికి సమీపంగా ఉండుట అంటే భగవంతుని యొక్క స్వరూపానికి, భగవంతుని యొక్క నామ జపానికి దగ్గరగా ఉండడం. ఎప్పుడైతే పరమేశ్వరుని నామస్మరణ చేస్తూ ఉంటామో అప్పుడు ఆ నామ ప్రభావము చేత మనకు విశేష జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉపవాస ధర్మాలు అనేటటువంటివి మన ఋషులు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి 4 సోమవారాలలో ఉపవాస ధర్మాన్ని పాటించడము, కార్తీక దీపాలను వెలిగించడము అనేటటువంటిది ప్రత్యేక అంశాలుగా చెప్పడం అనేటటువంటిది జరిగింది.